టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నేరగాళ్ళకి రాజకీయంలో స్థానం లేదు. ఆర్థిక నేరగాళ్ళు నిజంగా వారు ఈరోజు విజయసాయి రెడ్డి గారు ఆర్థిక నేరాల్లో ముదాయిగా ఉన్నారు. వారు ఏం ప్రదర్శన చేస్తారండి? కనుక వారు రిజైన్ చేయడం శుభ పరిణామం అని చెప్పి తెలియజేస్తున్నాను. ఆర్థిక నేరగాళ్ళు రాజకీయ పదవులుగా అలంకరిస్తే వాళ్ళు ఆర్థిక ఉగ్రవాదులుగా రాజకీయ ఉగ్రవాదులుగా మారిపడే పరిస్థితి. ఆర్థిక ఉగ్రవాదులను ఎందుకన్నానంటే ఈయనకి వ్యవస్థలో ఉన్నటువంటి లూపోస్ అన్ని తెలుసు. దాన్ని వినియోగించుకొని అధికార యంత్రాంగాన్ని ఆయన గుప్పిట్లో పెట్టుకొని భయాందోళనకు గురి చేసి దాని ద్వారా డబ్బులు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. దోచుకోవడానికి, సంపాదన కాదు, దోచుకోవడానికి భయభ్రాంతులకు గురి చేసి. అందుకే మీరు చూడండి, గత 5 సంవత్సరాలుగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఒక షాడో ముఖ్యమంత్రిగా ఇక్కడ వ్యవహరిస్తూ అనేక ఆర్థిక లావాదేవీలు, ఎవరైనా ల్యాండ్ ఇవ్వకపోతే వాళ్ళ మీద దాడులు చేయడం, భయభ్రాంతులకు గురి చేయడం. అందుకే ఆర్థిక ఉగ్రవాదులుగా మార్చుకునేటువంటి పద్ధతి అయిపోతుంది. ఇక రాజకీయ ఉగ్రవాదులు ఎందుకన్నారంటే వీళ్ళు పార్టీ మారకపోతే, వాళ్ళ పార్టీలకు రాకపోతే వాళ్ళపైన దాడులు చేయడం, ఆస్తులు విధ్వంసం చేయడం. కనుకనే ఇలాంటి వ్యక్తులు ఉండకూడదు. కనుక అది రేపు ఈయన ఖాళీ చేయడం కూడా వైసీపీ పార్టీ దివాళా తీస్తుందన్నది ఒక నిదర్శనం కూడా తెలియజేస్తున్నారు. అదే ఆయన మాకు చంద్రబాబు నాయుడు గారితో విభేదాలు లేవు, పవన్ కళ్యాణ్ గారితో విభేదాలు లేవు, మోడీ గారితో విభేదాలు లేదని చెప్పి ఏదో తప్పించుకోవడానికి ఆస్కారం ఉంటుంది అనుకున్నారు. అవన్నీ కూడా ఈయన చేసిన తప్పులు ఇలా చెప్తే ఈయన చేసిన తప్పులన్నీ సంసిపోతాం అనుకుంటున్నారు. అలాంటివి ఉండవు. ఖచ్చితంగా చేసినటువంటి పాపాలకి శిక్షలు అనుభవించాల్సిందే, ఆర్థిక నేరాలకి శిక్షలు అనుభవించాల్సిందే చెప్పి తెలియజేస్తుంది.